హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ అయిందండి. మార్నింగ్ లేచి త్వరగా పనులు చేసుకొని మార్నింగ్ పూజ చేసుకోవడం వలన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. పనులు అనేవి కూడా త్వరగా అయిపోతాయి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేద్దామని వంటగదిలోకి వచ్చేసానండి. ఈరోజైతే టిఫిన్ ఇడ్లీ దోశ 2 వేస్తున్నానండి. నిన్న ఈవినింగ్ మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బుకున్నాం కదండి, అదే ఇలా కొద్దిగా పులిచింది. ఇది ఇడ్లీ పిండి అండి. కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత కొద్ది వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రేకులలో మనం కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత ఇడ్లీ పిండి అనేది దీంట్లో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అనేది ఇడ్లీ పిండి అనేది మనకు ఒక 8 hours అలా పులియ పెట్టాలంటే అయితేనే చాలా బాగా వస్తుంది. ఇడ్లీ మధ్యాహ్నం లంచ్లోకి చేస్తున్నానండి. మా బాబుకి మధ్యాహ్నం లంచ్లోకి ఇడ్లీ కావాలన్నాడు. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే దోశ వేసిస్తున్నాను. మనం ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి మొత్తం వేసుకునే వరకు మనం ఇంకో స్టవ్ పైన వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేడి అయిన తర్వాత ఈ ఇడ్లీ పిండి అనేది అందులో పెట్టేసుకోవాలి. ఒక 20 minutes తర్వాత ఇడ్లీ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశానండి. కొద్దిగా టైం పడుతుంది కాబట్టి 15-20 minutes అవుతుందండి ఇడ్లీ కావడానికి. అటు సైడ్ పాలు పెట్టాను. నా తర్వాత పల్లి చట్నీ కోసమని పల్లీలు కొద్దిగా కాల్చి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి రుబ్బుకోవాలి. కొద్దిగా పుట్నాలు కూడా వేశాను అందులో. ఇలా వీటిని మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు అనేటివి ఇప్పుడు పిండుతాను. ఇలా మనకి ఎంత కావాలో అంత పులుపు అనేది తీసుకుంటున్నాను. మనకు చిక్క కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదు కొద్దిగా మనకు వాటర్లా ఉండాలి అంటే కొద్దిగా పులుపు అనేది వేసుకుంటాను. కొద్ది వాటర్ కూడా వేసుకుంటాను. ఈ కన్సిస్టెన్సీ అయితే అవుతుందండి. ఇడ్లీ కోసం అయితే కొద్దిగా ఇలాగే చేస్తాను నేను. ఆ తర్వాత పోపు పెట్టుకుంటాను. పోపు ఆవాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా అందులో పసుపు వేసి పోపు పెట్టేసుకుంటాను. చూడండి, చట్నీ అనేది కలర్ఫుల్గా ఉంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా మనం దించుకున్న తర్వాత వాటిని కొద్దిగా గాలికి చల్లార్చాలి. ఇలా అన్ని రేకులు తీసి బయట పెట్టేసేయాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. అక్కడ ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. ఇటు దోశ కూడా కంప్లీట్ అయిపోతుందండి. టిఫిన్ వరకు అయితే దోశ అండి, దోశ విత్ చట్నీ. మా బాబుకైతే దోశ టిఫిన్ వేసిస్తున్నాను, అలాగే పాలు కూడా కలిపిస్తున్నాను. మనం దోశ వేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే కొద్దిగా మంచిగా కాలుతుంది. కింద పిండి ఉండకుండా మంచిగా కాలుతూ ఉంటుంది. ఇలా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దోశ కంప్లీట్ అయిపోయింది, ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే
బాబుకి ఇడ్లీ పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ కట్టిచ్చేస్తున్నాను బాబు కూడా. ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.